ఈ మధ్య కాలంలో చాలా మందిలో తలనొప్పి సమస్యను అలాగే మైగ్రేన్ సమస్యను చూస్తున్నాం. ఈ తలనొప్పి సమస్య కానీ లేదంటే ఈ మైగ్రేన్ సమస్యలు కానీ రావడానికి గల ప్రధాన కారణాలేంటి, అలాగే ఈ సమస్య వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, అలాగే ఈ సమస్య వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అలాగే ఈ యొక్క సమస్యకు హోమియోపతి వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన మందుల గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ప్రధానంగా ఈ యొక్క తలనొప్పి సమస్య రావడానికి గల కారణాలు చూసినట్లయితే ముఖ్యంగా ఓవర్ స్ట్రెయిన్కు గురి కావడం, అలాగే నిద్ర సరిగా లేకపోవడం, ఎప్పటికీ తదేకంగా స్క్రీన్స్ను ఎక్కువ టైం వాడడం వల్ల కానీ లేదంటే నిద్ర లేకుండా తీవ్రమైన ఒత్తిడితో పనులు చేయడం వల్ల కానీ ఈ సమస్య అనేది నేడు చాలా మందిలో చూస్తున్నాం. ఈ సమస్య వచ్చినప్పుడు హోమియో వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన మందులలో మొదటగా యాంటీమినం క్రూడం అనే మందును చూసినట్లయితే వీరికి తలస్నానం చేసిన తర్వాత ఎక్కువగా తలనొప్పి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే సైనస్ సమస్యతో బాధపడుతున్నప్పుడు కూడా తీవ్రమైన హెడేక్ తో బాధపడే వారికి యాంటీమినం క్రూడం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరొక అతి ముఖ్యమైన హోమియో మందు బెల్డోనా. ఈ మందు తలనొప్పి సడన్ గా వచ్చి బాధిస్తున్న సందర్భంలో చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరికి తలనొప్పి వచ్చినప్పుడు ఫేస్ అంతా రెడ్నెస్ గా ఉండడం, తల వేడిగా అనిపించడం, అలాగే జ్వరం కూడా ఉండడం, చికాకు అనేది ఎక్కువగా ఉండడం, కోపం కూడా ఎక్కువగా ఉండి వస్తువులను విసిరివేయడం, ఇలాంటి ప్రధాన లక్షణాలు ఉన్నప్పుడు సడన్ గా వచ్చే తలనొప్పులకు ఈ యొక్క బెల్డోనా అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. మరి యొక్క ముఖ్యమైన హోమియో మందు కోకిలస్. ఈ మందు జర్నీ చేయడం వల్ల వచ్చే తలనొప్పికి, అలాగే జర్నీస్ చేస్తున్నప్పుడు వామిటింగ్స్ వచ్చి బాధిస్తున్నప్పుడు ఈ యొక్క కోకిలస్ ఇండికస్ అనే మందు వాడుకోవడం వల్ల హెడేక్ తో పాటు వామిటింగ్ కూడా తగ్గుతుంటుంది. అలాగే వీరు ఓవర్ స్ట్రెయిన్ అవుతూ ఉంటారు. తీవ్రమైన ఒత్తిడి, అలాగే ఎక్కువగా నిద్రలు మేల్కొని రీడింగ్ చేయడం, అలాగే స్ట్రెస్ తో ఇబ్బంది పడడం, నిద్ర లేకపోవడం, ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి తీవ్రమైన హెడేక్ వచ్చి బాధిస్తున్నప్పుడు ఈ యొక్క కోకిలస్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరికి ముఖ్యంగా వామిటింగ్ సెన్సేషన్ తో పాటు హెడేక్ అనేది ఉండటం గమనించవచ్చును. ఇలాంటి సందర్భంలో ఈ మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు గ్లోనైన్. ఈ మందు కూడా హెడేక్ చాలా బాగా పనిచేస్తుంటుంది. ముఖ్యంగా వేడి తీవ్రత వాతావరణంలో ఎక్కువగా ఉన్నప్పుడు హెడేక్ వచ్చి బాధిస్తున్నప్పుడు ఈ యొక్క గ్లోనైన్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. సమ్మర్ తీవ్రత ఎక్కువగా ఉండి ఎండలో వెళ్ళి వచ్చిన తర్వాత హెడేక్ ను కనుక ఎదుర్కొన్నట్లయితే ఈ మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే వీరికి హెడేక్ వచ్చినప్పుడు బీపీ కూడా హెచ్చు స్థాయిలో కనబడడం అనేది జరుగుతూ ఉంటుంది. బీపీ హెచ్చు స్థాయిలో ఉండి తలనొప్పి అనేది తీవ్రంగా వచ్చి బాధిస్తున్నప్పుడు ఈ యొక్క గ్లోనైన్ అనే మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే వీరికి చల్లదనం అంటే చాలా ఇష్టం. చల్లగాలిలో ఉన్నా కూడా, చల్లటి రూమ్ లో ఉన్నా కూడా వీరికి హెడేక్ అనేది తగ్గుముఖం పడడం అనేది గమనించవచ్చును. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు క్యాలిబైక్. ఈ క్యాలిబైక్రోమిక్ అనే హోమియో మందు సైనస్ సమస్య తీవ్రంగా ఉండి హెడేక్ అనేది ఒక ప్రాంతంలో వచ్చి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ యొక్క క్యాలిబైక్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ముఖ్యంగా వీరిలో పాయింటెడ్ హెడేక్ అనేది ఎక్కువగా వస్తుంటుంది. అంటే ఈ ప్రాంతంలో తలనొప్పి వస్తుందని ఏలు పెట్టి మరీ చూపెడుతుంటారు. ఇలాంటి హెడేక్ తో పాటు తీవ్రమైన జలుబు, సైనసైటిస్ సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఈ యొక్క క్యాలిబైక్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరికి ఉదయం పూట బాధలన్నీ ఎక్కువై వేధిస్తుంటాయి. ఇలా ఉదయం పూట బాధలు ఎక్కువై తలనొప్పి తీవ్రత కూడా ఎక్కువగా ఉండి బాధిస్తున్న సందర్భంలో క్యాలిబైక్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు శాంగ్యునేరియా. ముఖ్యంగా కుడివైపు వచ్చే తలనొప్పులకు ఈ యొక్క శాంగ్యునేరియా అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. చాలా మందిలో హెడేక్ అనేది వన్ సైడ్ రావడం అనేది చూస్తుంటాం. ఎక్కువగా కుడివైపు వచ్చే తలనొప్పులకు ఈ యొక్క శాంగ్యునేరియా అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరికి హెడేక్ అనేది డే టైంలో ఎక్కువగా ఉండడం గమనించవచ్చును. ఇలా డే టైంలో ఎక్కువగా వచ్చే హెడేక్లకు కుడివైపు మాత్రమే వచ్చి బాధించే తలనొప్పికి శాంగ్యునేరియా అనే మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఈ మందులను వాడుకునే విధానాన్ని ఒకసారి చూసినట్లయితే ఏదైతే మందును లక్షణాల ఆధారంగా ఎంపిక చేసుకొని వాడుకుంటామో ఆ మందును సమస్య అనేది అక్యూట్గా ఉన్నప్పుడు, అంటే
అప్పుడెప్పుడే సమస్య వచ్చి బాధిస్తున్న సందర్భంలో 30 పొటెన్సీలో రోజుకు 2 నుంచి 3 డోసుల చొప్పున సుమారుగా 1 లేదా 2 రోజులు వాడుకుంటే సమస్య అనేది తగ్గుముఖం పడుతుంది. ఒకవేళ ఇదే సమస్యను దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్నప్పుడు ఎంచుకున్న మందును 200 పొటెన్సీలో వారంలో ఒక రోజు 1 డోస్ చొప్పున సుమారు 3 నుంచి 5 వారాల పాటు వాడుకున్నట్లయితే ఈ యొక్క సమస్య అనేది త్వరగా తగ్గుముఖం పడుతుంది. ఒకవేళ మందులు వాడుతున్నా కూడా సమస్య తగ్గకుండా ఇబ్బంది పెడుతున్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ సలహా మేర కనుక మందులు వాడుకున్నట్లయితే ఈ యొక్క తలనొప్పి సమస్యను అలాగే మైగ్రేన్ సమస్యల నుండి త్వరగా బయటపడవచ్చును. ఇలా హోమియోపతి వైద్యంలో చాలా రకాల మందులు ఈ యొక్క హెడేక్ అలాగే మైగ్రేన్ సమస్యకు పనిచేస్తుంటాయి. మరికొన్ని ముఖ్యమైన హోమియో మందులను అలాగే ఈ యొక్క సమస్యకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వచ్చే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.